హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే సరిత. నమస్కారం ఆంటీ. నమస్తే నమస్తే, కూర్చోండి. ఏంటండి, మీ అబ్బాయి ఏదో చదువుతున్నాడు? తెలుసు కదా, మా అబ్బాయికి చదువు అంటే చాలా పిచ్చండి. మా అబ్బాయి టాపర్. ఓ మంచిదే మంచిదే. ఇంతకీ మీ పిల్లలు ఎక్కడా కనిపించడం లేదు? ఒక్క నిమిషం. ఏ లక్కీ, అను, సోను, ఇలా రండి. ఏ అను, నువ్వు మమ్మీ పిలుస్తుంది. ఏ నువ్వే పో లక్కీ. నువ్వు పోరా. మీ ఇద్దరు పోండి. ఏ లక్కీ నువ్వే పో. మీ ఇద్దరిని పోమన్నా, మీ ఇద్దరు పోండి. నమస్తే ఆంటీ. నమస్తే ఆంటీ. ఏ సోను, ఇందాకే 30 మందిని చంపినాం. ఏంటండి మీ అబ్బాయి అలా మాట్లాడుతున్నాడు? సంపేస్తా అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏంటి మమ్మీ పిలిచినావు? మంచి గేమ్ ఆడుతుంటే. హో, అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు. అను, నీ 10th ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఆబ్వియస్లీ మా చిన్న కూతురు కంటే తక్కువే వచ్చుంటాయిలే. ఏ 7.5 7.6 వచ్చుంటాయి. 10/10 వచ్చినాయి నాకు. లాక్డౌన్ కదరా, అందుకే 10/10 వచ్చినాయి. అందరినీ పాస్ చేసారు. మా చిట్టి తల్లి చాలా కష్టపడి 9.8 తెచ్చుకుంది. ముందే టాపర్ కదరా? అవును మమ్మీ, టాపర్. సోను, నువ్వేం చదువుకుంటున్నావు? ఎక్కువ మాట్లాడితే బాంబు వేసేస్తా. బాబు ఏమంటున్నావు బాబు నువ్వు? ఆంటీ ఏమో అడుగుతుంది, చెప్పు. ఏం పని అంటే నీకు? నాకు తెలిసి నువ్వు ఇంటర్ చదువుకుంటున్నావు కదా? అవునా ఆంటీ, నేను ఇంటరే. లక్కీ, నువ్వేం చదువుతున్నావు? నేనా ఆంటీ? నేను మనుషులను చదువుతా ఆంటీ. అదేంటి? అర్థం కాలేదా ఆంటీ? అయితే చెప్తా వినండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆంటీ. తనకి మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి ఆంటీ. వాళ్ళ రిలేటివ్స్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి, నీకు మార్క్స్ మా అమ్మాయి కంటే చాలా తక్కువ వచ్చాయి, ఇలా అయితే కుదరదు అని మాటి మాటికి ఫోన్ చేసి చాలా దమ్ చేసిరు ఆంటీ. అయితే ఆ అమ్మాయికి చాలా బాధేసింది ఆంటీ. అయితే ఏం చేసింది, ఒకరోజు ఆ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారంటీ. అయితే ఏం చేసింది, ఛాయ్లా ఎలకల మందు కలిపి ఆ రిలేటివ్స్కి ఇచ్చేసింది. అయితే ఇలాంటి వాళ్ళకి నేను అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని సర్ది చెప్తాను ఆంటీ. ఓకే బేటా, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆంటీ చాయ్ తీసుకోండి ఆంటీ. వద్దు బేటా, వద్దు వద్దు బేటా, నాకొద్దు. ఇప్పుడే ఇందాకే తాగేసి వచ్చినాం కదరా, వద్దు. వాటర్ తాగుతావా బాబు? వద్దంటీ, ఏమైనా బుక్స్ ఉంటే ఇవ్వండి, చదువుకుంటాను. మా అబ్బాయి అసలు ఫోనే ముట్టాడు తెలుసా. ఈ వాట్సాప్, ఈ ఫేస్బుక్, ఈ మమ్మీ స్నాప్చాట్. ఈ స్నాప్చాట్ ఇవేమి ముట్టుకోడు. అన్నీ మా అబ్బాయికి తెలియవు తెలుసా కదరా చిటికన్నా. అవును మమ్మీ. చూసి నేర్చుకోండి మీ ముగ్గురు. నా బంగారు కొండ. దీనికి ఇట్లా కాదు, చెప్తా. బిస్కెట్స్ అయినా తీసుకోండి ఆంటీ. దాంట్లో ఏం ఎలకల మందు కలపలే. లేదులే సౌమ్య, ఎందుకు ఇవన్నీ? సౌమ్య, నీ హాబీస్ ఏంటమ్మా? ప్లేయింగ్ బ్యాడ్మింటన్, కుకింగ్, వాచింగ్ టీవీ, ఫోన్, అంతే. విన్నావా? ఏంటి మమ్మీ? చదువుకోబేటా నువ్వు. నీ హాబీస్? మార్నింగ్ పబ్జీ, ఆఫ్టర్నూన్ పబ్జీ, ఈవినింగ్ పబ్జీ, నైట్ కూడా పబ్జీ, మొత్తం పబ్జీ. హలో బేటా. లేదు మమ్మీ. ఏంటి మమ్మీ? చదువుకోబేటా నువ్వు. లక్కీ, నీ హాబీస్? హాబీసా ఆంటీ? చంపుతాడు. ఏంటి బాబు అది? కాదంటీ కాదు, గేమ్ ఆడుతున్నాడు. ఆడుతున్నా అని చెప్పురా ఆంటీకి. అవునండి, గేమ్ ఆడుతున్నా.
గేమ్ అంట. సరిత, ఒకసారి మా అబ్బాయి హాబీస్ అడగండి, చెప్తాడు. బాబు, నీ హాబీస్ ఏంటమ్మా? నా హాబీసా ఆంటీ? తెల్లవారుజామున లేస్తానా, లేచిన వెంటనే అమ్మగారి కాళ్ళకి నాన్నగారి కాళ్ళకి నమస్కరిస్తాను, చదువుకుంటాను. తర్వాత ఎగ్జాక్ట్గా 9 అవుతుంది కదా, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మళ్ళీ చదువుకుంటాను. మళ్ళీ లంచ్ టైం అవుతుందా, ఏదో ఒక లంచ్ తినేసి చదువుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ ఏదో స్నాక్స్ పాలు తినేసి మళ్ళీ చదువుకుంటాను. మళ్ళీ నైట్ డిన్నర్ చేసేసి మళ్ళీ చదువుకుంటాను. ఇదే ఆంటీ ఇక నా రొటీన్ హాబీస్. దానికైతే చదువు బిడ్డవన్నమాట. అయితే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. నుంచి చార్మినార్ ఎట్లా పోతారు? ఎప్పుడు మమ్మీతోనే పోతా. బాబు, మమ్మమ్మడి పోతావు సరే, మరి ఎట్లా పోతావు? ఏమో ఆంటీ, నాకైతే తెలీదు. నేను ఎప్పుడు మమ్మీతోనే పోతా. నడుచుకుంటూ పోతారా? అయితే కొంచెం బయట కూడా తిప్పండి అంటే మీ అబ్బాయిని. రేపటి రోజున బయటికి వెళ్తే నాకు మ్యాథ్స్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు అంటే ఎవరు చెప్పారు అడ్రస్. సరే అమ్మా, సరే. సరిత, మీ శారీ బాగుంది, ఎక్కడ కొన్నారు? ఎస్ బ్రదర్స్. బాగుందా? 2000 అంతేనా? నేను మొన్నే షాపింగ్ చేశా, 10 శారీస్ తెచ్చుకున్నా, 2 lakhs అయింది తెలుసా బిల్లు. అమ్మో, అవునా? ఎక్కడ కొన్నారు? డబ్బులు ఊరికే రావు, లలిత జ్యువెలరీస్లో. దాంట్లో చీరలు అమ్మరు కదా ఆంటీ. దాని పక్కనే లలిత జ్యువెలరీస్ పక్కనే, అక్కడే కొన్నా. పక్కనంటారా? పక్కనంటాను. హలో, మీరు అప్పటి నుంచి ఆంటీ ఆంటీ అంటున్నారు, నేను ఎవరో తెలుసా మీకు? ఇదండి. తను, ఆగు సరిత, నేను చెప్తాను. నేను మీ మమ్మీ వాళ్ళ డాటర్ వాళ్ళ ఫ్రెండ్ని. అంటే నేను మీ మమ్మీకి ఫ్రెండ్ని. సో మీరు నన్ను ఆంటీ అనొచ్చు. అప్పటి నుంచి ఆంటీ అనే అంటున్నాం, పిచ్చి కుక్క అంటలేం కదా. సారీ మమ్మీ. సరిత, మాకు చాలా పని ఉంది, మేము ఇక వెళ్తాం. అవునా? సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈ చాయ్ తీసుకోండి. ఛాయా? వద్దమ్మా, నాకొద్దు, ఛాయ్ వద్దు. బాయ్ బాయ్.